శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 6 అక్టోబర్ నుంచి 12 అక్టోబర్ వరకు గల కాలానికి దసరా నవరాత్రులు జరుగుతూ ఉన్న కారణం చేత దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు ఉన్నారు, మిథునంలో కుజుడు, కన్యలో బుధ కేతు రవి, తులలో చంద్ర శుక్రులు, కుంభంలో వక్రించిన శనిగారు, మీనంలో రాహువు. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క స్థితి శుక్రునితో కలిసి తులారాశిలో ఉన్నది. తులారాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి మకర రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అని చెప్పి ఒకసారి పరిశీలన చేస్తే, రవి కేతు బుధ ఈ 3 గ్రహాల యొక్క కలయిక కన్యారాశిలో ఉంటూ బుధ ఆదిత్య యోగాన్ని తెలియజేస్తూ ఉన్నది. అలాగే భద్ర మహాపురుష యోగాన్ని తెలియజేస్తూ ఉన్నది. గోచారంలో కన్నా కూడా జన్మజాతకంలో భద్ర మహాపురుష యోగాలు చాలా చాలా బాగుంటాయి. ఈ రకంగా గ్రహస్థితి ఉన్న వారికి జన్మజాతకంలో ఇప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే చంద్ర శుక్రుల యొక్క కలయిక చేత కళాకారులకి సన్మానాలు, కళలు అభివృద్ధి చెందడము, అలాగే చక్కటి కళా ప్రదర్శనలు ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక గురువుగారి యొక్క దృష్టి రవి కేతు బుధుల మీద పడుతూ అద్భుతమైనటువంటి లాంగ్వేజెస్, అలాగే అడ్మినిస్ట్రేషన్, అలాగే వ్యాపారము, సమర్థత ఇవన్నీ కూడా చాలా చాలా బాగుండేటట్టుగా చేస్తూ ఇంకా అదనంగా ఆధ్యాత్మిక చింతనని పెంచుతూ ఉన్నది. ఇది చాలా గమనించదగినటువంటి విషయం. అలాగే కుజుని యొక్క 4వ దృష్టి కూడా రవి బుధ కేతువుల మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం బాగా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆ ఉద్యోగస్తులకి, వాటికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు కూడా చక్కటి లబ్ధి చేకూరుతూ ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరిగే విధంగా, అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరిగే విధంగా చాలా చాలా బాగుంటుంది. ఇవి చెప్పదగ్గ మంచి లక్షణాలు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే వారాంతానికి వెళ్ళేటప్పటికీ బుధ శుక్రుల కలయిక సున్నితమైనటువంటి ప్రవర్తనని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కళలకి సంబంధించి, అలాగే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి, అలాగే వ్యాపార వ్యవహారాలకి సంబంధించి ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటూ సున్నితమైన ప్రవర్తనతో కూడి ఉంటాయి. ఎక్కడ ఆగ్రహావేశాలు ఉండవు అని కూడా తెలియచెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయాన్ని తెలియచెప్పచ్చు. వార ప్రారంభంలో చంద్ర శుక్రుల యొక్క కలయిక అమ్మవారిని మనము ఆరాధించేటటువంటి ఈ కళలు ఏవైతే ఉన్నాయో, షోడశ కళలు, వాటికి సంబంధించి ఈ చంద్ర శుక్రుల కలయిక చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇది అమ్మని మనం పూజించడం వల్ల మనకి చక్కటి అభివృద్ధి, మానసిక ఉల్లాసము ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. తులారాశి. తులారాశి వారికి 6 అక్టోబర్ నుంచి 12 అక్టోబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, 3 గ్రహాల యొక్క ఉనికి మేలు చేస్తోంది. మరి రాశిలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు, రాశిలో ఉన్నటువంటి శుక్రుడు బాగున్నారు, షష్ఠ స్థానంలోని రాహు బాగున్నారు. మరి మిగతా గ్రహాల యొక్క స్థితులు అంతగా అనుకూలించట్లేని కారణం చేత మీరు తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. నవధాన్యాలు అంటే మనందరికీ తెలుసు, గోధుమలు, బియ్యము, పెసలు, కందులు, మినుములు, శనగలు, అల్చందలు, అలాగే నల్ల నువ్వులు, వీటన్నిటినీ కొంచెం కొంచెం పరిమాణంలో తీసుకోండి. రాత్రిపూట నానబెట్టేసి ఉదయాన్నే లేచి శుభ్రంగా కడిగి ఆవుకు పెట్టండి. అనేక రకాలైన దోషాలు పోతాయి. ఉడకపెట్టైనా పెట్టచ్చు, లేదా నానబెట్టిన ధాన్యాలైనా పెట్టచ్చు. మీరు ఏ విధంగా పెట్టినా చాలా వరకు ఈ గ్రహ దోషాలు తప్పిపోతాయి. అలాగే అమ్మవారి స్తోత్ర పారాయణ చెయ్యండి. రాశిలోనే స్వస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు
అధిదేవత అయినటువంటి అమ్మని పూజ చేస్తే వీరు చక్కగా స్పందించి దోషాలన్నిటినీ తీసేస్తారు. అలాగే చంద్రుడు కూడా రాశిలోనే ఉన్నారు. అనేక విధాల లాభాలు ఇవ్వడానికే చంద్రగ్రహం అక్కడ కూర్చునుంది. పైగా దశమాధిపతి అవుతూ రాశిలో ఉన్నారు. ఉద్యోగ రీత్యా బాగుంటుంది, వ్యాపార రీత్యా బాగుంటుంది, అలాగే పబ్లిక్ వ్యవహారాల రీత్యా బాగుంటుంది. వివాహాది శుభకార్యాలు చేయడంలో సమర్థవంతమైనటువంటి పరిస్థితి వస్తుంది. మీకు కళలలో మీరు చక్కటి ప్రావీణ్యత సంపాదిస్తారు, కళా ప్రదర్శనలు చేస్తారు, కళాకారులుగా మీరు మెప్పు పొందుతారు, చక్కటి ప్రశంసలు పొందుతారు, సన్మాన సత్కారాలు పొందుతారు. అనేక విధాలుగా చంద్రశుక్రుల కలయిక చాలా చాలా మేలు చేస్తుంది. కోరుకున్నటువంటి యోగాలు మీకు కరతలామలకం అవ్వడానికి అమ్మవారి పూజ, అమ్మవారి స్మరణ చాలా చాలా ఉపయోగపడుతుంది. షష్ఠ స్థానంలో రాహు ఉన్నారు. ఇక్కడ మీరు కోరుకున్నది లభించడానికే అక్కడ కూర్చునున్నారు ఆయన. అధిదేవత దుర్గమ్మవారు. తప్పనిసరిగా పూజ చెయ్యండి. మీకు అనుకున్న కోరికలు అనుకున్నట్టుగా సిద్ధిస్తాయి. చాలా చెప్పదగ్గ సూచన. అలాగే సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. లేకపోతే ధనము వృధా అయ్యేటటువంటి పరిస్థితి కనబడుతోంది. మితిమీరిన దాన ధర్మాలు చెయ్యొద్దు. ముఖ్యంగా వ్యయస్థానంలో కేతు ఉన్నారు. దాన ధర్మాలు ఎక్కువగా చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ధనాన్ని లెక్క చేయరు. అడిగారు కదా ఇచ్చేద్దాం, వాడికి లేదు కదా ఇచ్చేద్దాం, పెట్టేద్దాం, మనకుందా లేదా తర్వాత సంగతి. ఇలాంటి ఆలోచనలన్నీ మోక్షస్థానంలో కేతు కల్పిస్తూ ఉంటారు. కాబట్టి దాన ధర్మాలు ఎక్కువగా చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. చేతికి ఎముక ఉండదు. కొంచెం ఆలోచించండి. మీకు ధనం అయితే బాగానే వస్తుంది, కానీ మితిమీరినటువంటి ధన వ్యయం వల్ల ఇబ్బంది పడతారు అని చెప్పి తెలియజేస్తూ, వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క స్థితి రాశిలోకి వచ్చి ఏమి మేలు చేయట్లేదు. అలాగే చంద్రుని యొక్క స్థితి చతుర్థంలోకి వెళ్ళి కూడా మేలు చేయట్లేదు. అయితే గురువుగారి యొక్క దృష్టి పడుతూ ఉన్నది కాబట్టి మాతృవర్గ రీత్యా కానీ, సంపదలు స్థిర చరాస్తుల విషయంలో కానీ కాస్త వృద్ధి అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్త్రీలకి బాగుంటుంది, విద్యార్థులకి బాగుంటుంది. ఇక మిగతా ఏ డివిజన్ వారి విషయంలో అయినా సరే ఓర్పు కలిగే ఉండండి. అనేక విధాల మీకు మంచి జరిగేటటువంటి పరిస్థితి ఉంది. ఓర్పు కలిగి ఉండండి. చెప్పిన పరిహారాలు చేసుకోండి. నమస్కారం. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.